అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అదే మీకు అవగాహన లేనటువంటి విషయం, చాలా వరకు జిల్లా స్థాయిలో లేనటువంటి అవగాహన విషయం ఏంటంటే, ఒక 6th క్లాస్ చదివే స్టూడెంట్కి దేశవ్యాప్తంగా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు స్పోర్ట్స్లో ఎలా అయితే కాంపిటీషన్స్ ఉన్నాయో అలానే మిగతా వాటిలో ఎలా అయితే కాంపిటీషన్ ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక 6th క్లాస్ చదివే విద్యార్థికి 45 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి తను రాయాలి అని అనుకుంటున్నాను. కొన్ని మండల స్థాయి, కొన్ని జిల్లా స్థాయి, కొన్ని స్టేట్ లెవెల్కి, కొన్ని జాతీయ స్థాయి ఉన్నటువంటి ఎగ్జామ్స్. అలానే 7th క్లాస్ ఇవేమి కొత్త ఎగ్జామ్స్ కాదు. మనం చదువుకునే రోజుల్లో టాలెంట్ టెస్ట్ అని పేరు పెట్టేటటువంటి వాడు. ఇప్పుడు దాన్ని ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అంటారు. ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? కొన్ని స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, కొన్నింటిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తాయి. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల యూజ్ ఏంటి? ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల యూజ్ ఏంటంటే రైట్ కాంపిటీషన్ ఏంటనేది తెలుస్తుంది. ఈ రైట్ కాంపిటీషన్ తెలియడం వల్ల మీరు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీలో ఉన్న భయం అనేది పోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ 6th క్లాస్లో ఉన్నప్పుడు సంవత్సరం మొత్తం మీద అన్ని సబ్జెక్టులు కలిపి ఒక 5 ఎగ్జామ్స్ రాసాడు అనుకున్నాం, స్కూల్ ఎగ్జామ్స్ కాకుండా రైట్ ఎగ్జామ్స్. అలాగే 7th కూడా ఒక 5 రాసాడు అనుకున్నాం, 8th 5 రాశాడు, 9th 5 రాశాడు, 10th 5 రాశాడు. అంటే 5 ఏళ్లలో ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు? దాదాపు 25 ఎగ్జామ్స్. ఈ 25 ఎగ్జామ్స్ రాసిన విద్యార్థి ఇంటర్మీడియట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ చేసేటప్పుడు ఉండే ధైర్యానికి మామూలు విద్యార్థికి డిఫరెన్స్ ఉంటుందో ఉండదు. సో దిస్ ఈజ్ ఫౌండేషన్ ఎందుకు తీసుకుంటారు అంటే దీనికోసం తీసుకుంటారు. ఇప్పుడు ఒక నార్మల్ మెడికల్ సీట్ తెచ్చుకోవాలి, దానికి మీకు ఫౌండేషన్ లేకుండా 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివినా కూడా 720కి 450 మార్కులు వస్తే కూడా తెలంగాణలో మెడికల్ సీట్ వస్తుంది. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీ రావాలి, గాంధీ మెడికల్ కాలేజీ రావాలి, ఎయిమ్స్ బీబీ నగరే రావాలి, లేకపోతే ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళాలి. దానికి డెఫినెట్గా ఫౌండేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక కోర్సులో ఎంట్రీ కోసం మీరు ఫౌండేషన్ లేకుండా 2 ఏళ్ళు కష్టపడినా సరిపోయింది. కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రావాలి అంటే అది ఓన్లీ ఐఐటికి నీటికి సంబంధించిందే కాదు. సిమిలర్లీ మీరు లా వైపు వెళ్ళాలి అనుకున్నారు, లాలో బెస్ట్ ఏంటి? ఇప్పుడు మనం నల్సార్ యూనివర్సిటీలో సీట్ రావాలి, నల్సార్లో రావాలి అని అంటే కంపల్సరీగా క్లాట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ రావాలి. దానికి పరిస్థితి సిమిలర్లీ ఫ్యూచర్లో మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంబీఏ లాంటివి చేయాలనుకున్నారు, క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ ఎగ్జామ్కి మళ్ళీ అగైన్ కాంపిటేటివ్, లేదు ఒక మంచి యూనివర్సిటీలో గేట్ ద్వారా ఎంటర్ అవుతున్నాం, గేట్కి మళ్ళీ. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎప్పుడు వెళ్ళినా కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ బేసిక్స్ బాగున్నాయా లేదా? అందరూ ప్రతిసారి మీరు ఏ స్కూల్కి వెళ్ళినా, స్కూల్ నుంచి స్కూల్ మారినా, బయట టీచర్స్ కలిసినా కానీ బేసిక్స్ బాగున్నాయి. ఆ బేసిక్స్ బిల్డ్ అయ్యే ఏజ్ 6th to 10th క్లాస్. ఈ 6th to 10th క్లాస్లో ఇప్పుడు మనం ఆదిలాబాద్లో రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ స్థాపించడానికి ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్. అంటే వారంలో ఉన్నటువంటి 6 రోజుల్లో మీరు ఏదైనా 3 రోజుల్లో రోజుకి 2.5 గంటల టైం కనుక మనకి ఇవ్వగలిగితే మనం 5 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాం. ఒకటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సబ్జెక్ట్స్ని ఆబ్జెక్టివ్ స్టైల్లో టీచ్ చేస్తాం. స్కూల్లో ఆల్రెడీ డిస్క్రిప్టివ్ స్టైల్లో స్టూడెంట్ నేర్చుకున్నాడు, దాన్నే మనం ఆబ్జెక్టివ్ స్టైల్లో టీచ్ చేస్తాం. దీనివల్ల స్టూడెంట్కి ఓవరాల్గా 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్, తనకి నేర్చుకున్నటువంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అప్లికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దానివల్ల బోర్డ్ ఎగ్జామ్స్లో మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. సెకండ్ థింగ్, వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అవగాహన తెలుస్తుంది, వాటిలో పార్టిసిపేట్ చేయగలుగుతారు. తను దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోగలుగుతారు. థర్డ్ థింగ్, ఫ్యూచర్లో రాయబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఐఐటి జేఈ కానివ్వండి, నీట్ కానీ, క్లాట్ కానివ్వండి, దానికి ఫౌండేషన్ వల్ల యూజ్ అవుతాం. ఒకవేళ టాప్ ర్యాంకుల గురించి వదిలేద్దాం, ఒక ఫౌండేషన్ తీసుకున్నాం. సపోజ్ ఆదిలాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ 100 to 150 మెంబర్స్ మా దగ్గరికి కాలేజెస్కి వస్తూ ఉంటారు, హైదరాబాద్లో జాయిన్ అవుతారు. ఆ వచ్చినటువంటి స్టూడెంట్స్లో కొంతమంది ఫౌండేషన్ తీసుకొని వస్తారు, కొంతమంది ఫౌండేషన్ తీసుకోకుండా వస్తారు. సో ఫౌండేషన్ తీసుకోకుండా వచ్చినంతనే నేను ఒకే క్లాస్లో కూర్చోబెట్టాను అనుకున్నాను, నేనే పాఠం చెప్పాను అనుకున్నాను. క్లాస్ అయిపోయింది, నేను మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, తిరిగి అదే క్లాస్ చెప్పాను, మనకు కూడా అదే క్లాస్ చెప్పాను. ఈ మామూలుగా ఫౌండేషన్ తీసుకొని అబ్బాయికి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి క్లాస్ అంతా అర్థమైన తర్వాత సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. ఒక క్వశ్చన్ ఇస్తే సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. అదే ఫౌండేషన్ తీసుకున్న అబ్బాయికి అదే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. కానీ ఒరిజినల్గా ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇచ్చే టైం 2 నిమిషాలు.
సో ఒక 10 నిమిషాల నుంచి మొదలైన విద్యార్థి 2 నిమిషాలకు వెళ్ళడానికి, 5 నిమిషాల నుంచి మొదలైన విద్యార్థి 2 నిమిషాలకు వెళ్ళడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ఎ లాజికల్ వే ఆఫ్ అప్రోచింగ్ ఫౌండేషన్. ఇక్కడ మనం ఆ సెంటర్లో చెప్పేటటువంటి ప్రోగ్రామ్ ఏది కూడా ఎక్స్ట్రా ప్రెజర్ క్రియేట్ చేసే విధంగా ఇంటర్మీడియట్ సిలబస్ని తీసుకొచ్చి ప్లస్ చెప్పడం, అది నేను కంప్లీట్గా రాంగ్ అని అంటున్నాను. అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ మంది విద్యార్థులు ఉంటుంది. మేబీ 1000లో 1,000 మాత్రమే ఉంటారు. అలా వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని అందరి మీద కూడా సేమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయడానికి రెసిడెన్స్ యాజ్ ఆర్గనైజేషన్ అగెన్స్ట్. సో ఈ మెథడ్లో మనం ఈ ఇయర్ ఇక్కడ ఫౌండేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. జూలై మిడ్ నుంచి కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ ప్రోగ్రామ్స్, మీరు ఆర్ట్ డే బ్యాచెస్, ఈవెంట్ డే బ్యాచెస్ అంటారు. అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే కానీ లేకపోతే ట్యూస్డే, థర్స్డే. ఇది కేవలం వారం మొత్తం మీద 9 hours ఆఫ్ మీ టైం ఇవ్వగలిగితే స్టూడెంట్కి లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ ఉంటుంది. యాజ్ అ ఫీజు కూడా మంత్లీ 2,500 రూపీస్ కంటే ఎక్కువ ఫీజు ఉండదు. సో దీన్ని కంప్లీట్గా మీరు యూజ్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి నేను యూజ్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఆదిలాబాద్లో కమింగ్ అకాడమిక్ ఇయర్కి మేము 27, 28 అకాడమిక్ ఇయర్కి ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా, ప్రాపర్ జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ లాంచ్ చేయాలి అనే ప్లాన్స్లో ఉన్నాం. సో సరైన టైం చూసుకొని మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మా ఆహ్వానాన్ని నా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అనుష మేడం గారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు లాంచ్ ద ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్ ఆదిలాబాద్.